దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఫిబ్రవరి 3. ఈరోజు వాక్య భాగము, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయములో దేవుడు యాకోబునకు తెలిపిన విషయమునే కొన్ని వందల సంవత్సరముల తర్వాత మరీ వివరముగా సీనాయి పర్వతం మీద ప్రత్యక్ష గుడారపు రూపముగా మోషేకు బయలుపరిచెను. పర్వతం మీద మోషే అనేక విషయములను చూచెను. అందులో ఒకటి మహిమగల దేవుని ఇంటి దర్శనము. సీనాయి పర్వతంపై మోషేకు దేవుడు కనపరిచిన ఆ ఇల్లు ప్రస్తుతము దేవుడు నిర్మించుచున్న ఇంటి యొక్క ఛాయ మాత్రమే అని హెబ్రీ పత్రికలో చదువుచున్నాము. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు అని అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 3:6లో చెప్పుచున్నాడు. దేవుడు నిర్మించుచున్న ఇంటిలో మనకు పాలిభాగము ఏ విధముగా లభించును? మీరు నేనెవర్నని చెప్పుకొనుచున్నారని ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులను అడిగాను. అందుకు పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులను నీకు బయలుపరచలేదు. ఈ ప్రత్యక్షత అను బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాను. క్రీస్తును గూర్చి మనకు అవసరమైనది శరీరానుసారమైన ప్రత్యక్షత కాదు గాని ఆత్మానుసారమైన ప్రత్యక్షతయే. దైవిక ప్రత్యక్షతలో ఎంత ఎక్కువగా మనము ప్రభువుని ఎరుగుదమో అంత ఎక్కువగా దేవుని మందిర నిర్మాణమునకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుదము. ప్రైజ్ ది లార్డ్.